వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆక్వా రైతు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముమ్మడివరం నియోజకవర్గంలోని పోలవరం మండలం మరబుళ్లలో రక్వా రైతు దాట్ల కృష్ణరాజు హత్య కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. 64 ఏళ్ల కృష్ణరాజును హత్య చేసి మృతదేహానికి రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేసిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో చెరువు వద్ద పనిచేసే కార్మికులపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల పనుల నిమిత్తం ఒడిశాకు చెందిన 4 వ్యక్తులు అక్కడ పనిచేస్తున్నారని, పని విషయంలో తరచూ కృష్ణరాజుతో వారి మధ్య విభేదాలు జరిగేవని విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఘటన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ఆ కార్మికుల కుటుంబాలు కూడా కనిపించకపోవడం అనుమానాలను మరింత బలం చేకూర్చింది. దీంతో వారే హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసి పరారైనట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన డీఎస్పీ ప్రసాద్ అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాతే హత్య వెనుక అసలు కారణాలు బయటపడే అవకాశం ఉందన్నారు. ఇవి వ్యక్తిగత కక్షలా, లేక పని వివాదమా, లేక మరేదైనా కారణమా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు కాకినాడ నుంచి. వర్మ, చెప్పండి, అసలు కృష్ణరాజుది హత్య లేకపోతే ఆత్మహత్య అనే కోణంలో ముందుగా అటు విచారణ జరిపారు, తర్వాత ఒడిశాకు చెందిన వాళ్ళే ఇక్కడ హత్య చేశారు అని చెప్పి పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అసలు తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? చంద్ర, ఏదైతే ఈరోజు ఒక ఆక్వా రైతుకు సంబంధించి పూర్తిగా హత్యాయత్నం జరిగి ఆ ప్రాంతం అంతా కూడా కలకలం రేగిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని మురమల్ల గ్రామంలో అయితే జరిగింది. అయితే ఒక ఆసామికి చెందినటువంటి రైలు చెరువుల దగ్గర గుమస్తాగా చేస్తున్నటువంటి దాట్ల కృష్ణరాజు 64 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా మృత్యువాత పడడం జరిగింది. అయితే చెరువు దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో పూర్తిగా కూడా కుటుంబ సభ్యులు ఆ చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేయడం, తర్వాత చెరువు దగ్గరికి చేరుకోగానే ఎక్కడ కనపడకపోవడంతో స్థానికులందరికీ సమాచారం అందించడం, తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు రావడం, ఆ తర్వాత ఒక్కసారిగా ఆ కృష్ణరాజు వ్యక్తి చెరువులో పడి పైకి తాడు కనపడుతున్న నేపథ్యంలో తాళ్ళు అయితే విగత జీవి ఉన్నట్టు కనపడడం, ఎవరు చేశారు ఈ పని, ముఖ్యంగా ఆ మృతదేహానికి పెద్ద పెద్ద రాళ్లు కూడా కట్టి పైకి కనపడకుండా, అంటే నీటిలో తేలకుండా శవాన్ని అందులో వేసి చేసినటువంటి వ్యక్తులు పూర్తిగా కూడా అక్కడ ఎవరనేది ఫస్ట్ తెలియకపోయినా తర్వాత అక్కడే పనిచేస్తున్నటువంటి ఒరిస్సాకు చెందినటువంటి ఈ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇతని మీద పగతోటి కక్షతోటి పూర్తిగా కూడా, ఎందుకంటే పని నిమిత్తం పదే పదే ఎక్కువగా పని చెప్పిన పని చేయకపోవడంతో కోప్పడే కృష్ణరాజు మీద వాళ్ళు పగ పెంచుకున్నారు. ఆ పగతోనే వాళ్ళు హత్య చేశారని తాజాగా పోలీసులు అయితే సమాచారం అందిస్తున్నారు. వెంటనే ఎందుకంటే ఇటుకలతో మోదీ పూర్తిగా చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాడు కట్టి ఆ తాడుని రాళ్లు కూడా ఆయన బాడీకి కట్టేసిన తర్వాత బరువైన రాళ్లు కట్టి అదే చెరువులో ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ చెరువులోనే ఆయన పడేయడం అయితే జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే వాళ్ళు కుటుంబ సభ్యులతో పూర్తిగా కూడా పరారైపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇది ఉదయం ఎంక్వైరీకి వచ్చినటువంటి పోలీసులకి ఇప్పుడు అక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారని ఆరా తీసే సమయంలో పూర్తిగా కూడా వాళ్ళు సామాన్లన్నీ కూడా తీసుకుని వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా తీసుకుని అర్ధరాత్రి వెళ్ళిపోయినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వాళ్ళని పట్టుకునే పనిలో ప్రస్తుతం పోలీసులు బృందం ఒకటి ప్రత్యేకించి ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఈ అంటే ఓనర్ ని ఆల్రెడీ ఏమైనా సంప్రదించారా? ఓనర్ ఏమైనా ఇటు ఒడిశాకు సంబంధించినటువంటి కార్మికుల డీటెయిల్స్ ఏమైనా పోలీసులకు ఇచ్చారా ఇప్పటి వరకు? గతంలో వాళ్ళు పనిచేస్తున్నటువంటి, ఎందుకంటే ఇప్పుడు రైలు చెరువులు పని చేయడానికి కార్మికులుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒరిస్సా ప్రాంతానికి అంటే తక్కువ
కూలీకి వచ్చేటటువంటి కార్మికులు కావడంతో చాలా మందిని ఇప్పుడు వలస కార్మికులందరూ కూడా ఇక్కడే పనిచేస్తున్న వైఖరి అయితే ఉంది. దానిలో భాగంగానే వలస కార్మికుల్ని ఒక 10 మందిని ఇప్పటికే అక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం క్రాప్ కూడా ఇంకొక నెల రోజుల్లో వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పని కూడా ఉంటది. అయితే ఈ పనిని సక్రమంగా పర్యవేక్షిస్తూ చేయకపోతే రొయ్యలు చనిపోయే ప్రమాదం ఉంటది కాబట్టి 4-5 సార్లు ఆ పని వాళ్ళని అలర్ట్ చేస్తున్న పరిస్థితుల్లోనే ఏదైతే కృష్ణరాజు అక్కడికే పెద్ద వ్యక్తి, ఆయన రొయ్యల చెరువుల పండించడంలో కూడా ఆయన అనుభవశాలి కాబట్టి ఎక్కువ సార్లు వాళ్ళని హెచ్చరించిన నేపథ్యంలో అదంతా కూడా వాళ్ళు పగగా మార్చుకుని కృష్ణరాజుపై దాడి చేశారు. యజమానికి ఈ విషయం ఇప్పటికీ పూర్తిగా కూడా తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రిక్షా వాళ్ళందరూ గతంలో పని చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడున్న ఒక ఫ్యామిలీకి చెందిన 4 పూర్తిగా కూడా లేకుండా పోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 4 కలిసి ఆ పని చేసి ఉంటారు కాబట్టి 4 అక్కడి నుంచి పరారైపోయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళకి సంబంధించినంత వరకు వరిసేలో పలానా ప్రాంతం అక్కడి నుంచే వచ్చేయమని తెలియదు. ఆ చుట్టుపక్కల కూడా మిగతా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా దగ్గర నుంచి సమాచారం తీసుకుని వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారో అని ప్రస్తుతం వాళ్ళని తీసుకొచ్చేందుకు అరెస్ట్ చేసేందుకు అయితే పోలీసు బృందం వెళ్ళింది. మరి వాళ్ళు అక్కడ నేరుగా ఆ ప్రాంతానికి వెళ్తారా లేదంటే మధ్యలో ఎక్కడైనా ఇటువైపు అయినా వెళ్ళి ఉంటారా అన్న కోణంలో ప్రస్తుతం ఒక బృందం అయితే ప్రత్యేకంగా నియమించారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి తీసుకురావడానికి అయితే వాళ్ళు పైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే యజమాని ఘటనకి పూర్తిగా కూడా ఆయన కూడా ఒక ఇంత బాధపడే కుటుంబానికి భరోసాగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఈ దీని వెనక తొలి ఆర్థికంగా పరమైన అంశాల కారణంగానే ఎవరో హత్య చేసి ఉంటారని భావించినప్పటికీ తర్వాత అక్కడ పనిచేస్తున్నట్టు ఎవరైతే ఈయన గుమస్తాగా పనిచేస్తున్నాడో అవి కింద పనిచేస్తున్నటువంటి కార్మికులే ఈ మట్టు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనా పని చేయమని ఒత్తిడి తెస్తున్నాడు మమ్మల్ని. దాని భాగంగానే మేము గతంలో ఆయన గొడవలు జరిగినాయి. ఇరు పని వాళ్ళ కార్మికులకి ఏదైతే కృష్ణరాజుకి మధ్య చాలా సార్లు వాగ్వేదాలు జరిగినాయని పక్కన ఉన్నటువంటి చెరువుల్లో పనిచేస్తున్నటువంటి గుమస్తాలు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏదేమైనా నిండు ప్రాణాలని కేవలం పగబెట్టుకుని అయితే హత్య చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవిచంద్ర. థ్యాంక్ యూ వర్మ.